ఎక్కడ నలుగురు దోస్తులు కలిసినా చుట్టాలు కలిసినా ఇక టైంపాస్ గానికి 4 పేక ముక్కలు తెచ్చి మంచిగా సాపవరుస్తారు. 10-20 రూపాయలు పెట్టి ఆడుకుంటారు కూడా. ఇక రైళ్ళల్లో టైంపాస్ కాక కూడా కొంతమంది పత్తాలాట ఆడుతుంటారు. అయితే ఒక ఆడ జాతరకు వచ్చిన జనాల జేబులకు శీద్రం పెట్టేటట్టు టెంట్లేసి సాపలు వర్షి పేకాట క్రీడాకారులకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిండ్రట. ఏందో కథ అరుచుకొని వద్దాం పారి. పేకాట పాపారావులకు అసౌకర్యం కలగద్దని ఆట షోగొట్టేదాకా ఎంతసేపు అయినా ఆడుకోరని సదా మీ పేకాట రాయుల సేవలో అన్నట్టే ఇగో టెంట్లేసి పేకాట డెన్నులు పెట్టిర్రు. ఇట్లా మళ్ళీ అది కూడా ఎవ్వరికి అనుమానం రాకుండా చుట్టూ బొమ్మల దుకాణాల నడవనే పేకాట డెన్నులు పెట్టిర్రు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ బండరేవు తాండాకాడ అవుతున్న నానోజీ మహారాజ్ జాతరల పేకాడే పాపారావుల కోసం ఈ టైపు సెట్టింగులు వేసిరని పోలీసులకు ఉప్పందిందట. ఊకుంటారా? నిర్మల్ జిల్లా ఎస్పీ మేడం ఆర్డర్లతోటి పోలీసోళ్ళు అంతా జాతరను జల్లెడబట్టిరు. ఇక పోలీసులు పోయే వరకు ఎవ్వరి డెన్నుల చూసినా మంచిగా ఓ చేతిలో పెగ్గులు ఇంకో చేతిలో ముక్కలు పట్టుకొని మత్తులో షిత్ అవుతున్నారు. ఇట్లా పోలీసోళ్ళు వస్తున్నారని తెలిసే వరకు డెన్నుల పక్క పోయింటే పేక ముక్కలన్నీ అగో ఇట్లా పడేసిర్రు. పోలీసోళ్ళు ఆ పేకలన్నింటినీ ఓ కాడ వేరిసి అగ్గంటు పెట్టిర్రు. జాతరలో ఎవరైనా పేకాటలు ఆడినట్టు తెలిసిందే అనుకోరి వాళ్ళ తోలు తీస్తామన్నట్టే వార్నింగులు ఇచ్చిర్రు పోలీసోళ్ళు. పీకల దాకా దాగినా ఏం కాదు కానీ పేకలు ఆడితే మాత్రం తోకలు కత్తిరిస్తాం అనే వరకు ఎక్కడోళ్ళు అక్కడ గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టే సైలెంట్ అయిపోయారు.